విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్ లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రావణ్ అరెస్టుల విషయంలో ఉపా చట్టం అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పాలిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తిని ఇన్నిసార్లు అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు. ఉపా చట్టాన్ని ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించరాదని అన్నారు. నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలను. మరి ఎందుకు పెట్టారా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వడానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పడని చెప్పి ఫలానా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే మా దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది, కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యుఏపిఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది.